హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ సంతోషంగా ఉదయకాల సమయము దేవుని స్తుతించినారు, ఆరాధించి ఉన్నారు అని నేను నమ్ముతున్నాను. మరి ఈ రోజు రీడింగ్ ద బైబిల్ విత్ మీ డే 63కి మీకు అందరికీ తిరిగి స్వాగతం. నిన్న మనం సామ్స్ 43 చాప్టర్ కంప్లీట్ చేశాం కదా. ఈ రోజు సామ్స్ 44 చాప్టర్ చదువుకుందాం. సామ్స్ 44 చాప్టర్ లో మనకు 26 వర్సెస్ ఉన్నాయి. మరి ఈ రోజు 13 వర్సెస్, రేపు 13 వర్సెస్ చదువుకుందాం. నాతో పాటు కలిసి చదువుతారా? రండి కలిసి చదువుదాం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగచేసెను. దేవా, నీవే నా రాజువు. యాకోబునకు పూర్ణ రక్షణ కలుగు జ్ఞాపించుము. నీ వలన మీ విరోధులను అణచివేయుదుము. నీ నామము వలననే మీ మీదికి లేచి వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను. నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరకై ఉన్నావు. శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను పారిపోజేయుచున్నావు. మమ్మను ద్వేషించు వారు ఇష్టం వచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్యజనులలోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వెల చెప్పక ధన ప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్య పదముగాను ఎగతాళి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. ఈ 44th చాప్టర్ లో మనం చూసినట్టయితే కీర్తనకారుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడంటే, ఫస్ట్ 8 వర్సెస్ మన పితరుల గురించి, తన పితరుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? దేవా, మా పితరులు ఉన్నారు అంటే అది కేవలము నీ కృపనే దేవా. మా పితరులు విజయం పొంది ఉన్నారంటే అది కేవలం నీ కృపనే దేవా. నీ దక్షిణ హస్తం వారి మీద ఉన్నందుకు వారు గెలిచిన్నారు. నువ్వు వారిని కటాక్షించి ఉన్నందుకు ఈ లోకమందు వాళ్ళు నిలువబడి ఉన్నారు. దేవా, నా కత్తిని నేను నమ్ముకోను, నా ఖడ్గము నేను నమ్ముకోను, నన్ను రక్షించేవాడము నీవే అని నేను నమ్ముతున్నాను. నా పితరుల జీవితాల్లో కూడా నువ్వు అనేక రీతిగా గొప్ప కార్యాలు చేసినావు. అవి నేను చెవులారా విన్నా దేవా. నా పితరులు నాకు డిస్క్రైబ్ చేసినారు దేవా. నేను నా కళ్ళతో చూసి ఉన్నాను దేవా. కేవలం నీ అందు అతిశయపడుతున్నాను. నీ అందు అతిశయపడినారు నా పితరులు. అదే రీతిగా నేను కూడా నీ యందు అతిశయపడతాను. నీకు ఎల్లప్పుడు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తా దేవా అని కీర్తనకారుడు ఫస్ట్ 8 వర్సెస్ లో అంటున్నాడు. తర్వాత 9 to 13th వర్సెస్ చూసే వరకు కీర్తనకారుడు అంటున్నాడు, దేవా, ఇంత చేసిన దేవుడవు నన్ను ఎందుకు విడిచేసినావు దేవా? నా శత్రువులు నాపైన నవ్వుతున్నారు దేవా, ఇష్టం ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు దేవా. ఏ రీతిగా అయితే మార్కెట్లో అమ్ముతారో దేవా, అదే రీతిగా నాయన మమ్మల్ని నువ్వు నా శత్రువులకి అప్పగించి ఉన్నావు దేవా. పొరుగు వారి దృష్టికి మమ్మల్ని నిష్పాదకము చేసి ఉన్నావు దేవా. దేవా, అపహాస్య కారణముగా చేసి ఉన్నావు దేవా. ఎందుకు దేవా అని కీర్తనకారుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. నిజమే కదా, ఒక్కోసారి మనము కూడా ఎన్నో మన పితరుల జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి, మన జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి దేవుని స్తుతిస్తాం, దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తాం, దేవుడి పైన అతిశయపడతాం. కానీ పరిస్థితి వచ్చినప్పుడు దేవా, నా చెయ్యి ఎందుకు నువ్వు విడనాడినావు, వీళ్ళెందుకు నా పైన అది ఇది చేస్తున్నారు అదే అని అంటాం కదా. అదే రీతిగా కీర్తనకారుడు ఇక్కడ అంటున్నాడు. కానీ ఒక జ్ఞాపకం మనం ఏం పెట్టుకోవాలంటే, యెహోవా పైన నిరీక్షణ, యెహోవా పైన నమ్మకం నీకున్నప్పుడు నువ్వు ఎన్నడూ కూడా సిగ్గుపడవు. ఇప్పుడు పరిస్థితి కొంచెం అటు ఇటు అయినప్పటికీ, ఇప్పుడు పరిస్థితిలో అందరు నేను హేళన చేస్తున్నారు, అవమానం చేస్తున్నారు, దేవుడు నన్ను చేయి వదిలేస్తున్నాడు అని అనుకుంటున్నావు. కానీ ఎన్నడూ మరవకు దేవుని బిడ్డ, దేవుడు నీతోటి ఎల్లకాలం ఉంటాడు. దేవుడు నీతో ఎల్లకాలం నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఆయన నువ్వు కన్నీరు విడిచినప్పుడు ఆ దేవుడు చూస్తాడు, నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. దేవుడు విడిచిపెట్టినాడు అని నువ్వు అనుకోవద్దు. నిజమైన దేవుడు పాంచవ్రతాన కరము జాపి నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. ఆ దేవుడికి నిన్ను నువ్వు అప్పగించుకుంటావా? ఒకసారి కళ్ళు మూసుకుందామా? స్తోత్రం పరిశుద్ధుల గొప్ప దేవ మహోన్నతుల నీకే స్తోత్రమయ్యా. అవునయా నాయన, మా పరిస్థితులు తారుమారైనా యేసయ్యా నాయన, ఇబ్బందుల పాలైన అందరూ మా పైన నవ్వుతున్నారు యేసయ్యా నాయన. కానీ నాయన, నువ్వు మా పితరులకు చేసిన దేవుడవు యేసయ్యా నాయన. మా పితరుల జీవితాల్లో అనేక కార్యాలు చేసిన దేవుడు, మా జీవితాల్లో అనేక కార్యాలు చేసిన దేవుడవు యేసయ్యా నాయన. అవునయా, నీ బాహుబలం ఏ మాత్రం కూడా తక్కువ కాలేదు. అదే దేవుడిని పూజిస్తున్నాం, అదే దేవుడిని నాయన సేవిస్తున్నామయ్యా. నీకే స్తోత్రం. ఈ దినం నీకు అప్పగించుకుంటున్నామయ్యా. మా ఆత్మలు, మా శరీరాలు యేసయ్యా నీకే అప్పగించుకుంటున్నాయన. మమ్మల్ని మేము నీ పాద సన్నిధికి అప్పగించు, నీ చిత్తంగా అప్పగించుకుంటూ నీకు లోబడే కృపను అనుగ్రహించమైనా యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఈ రీడింగ్ ద బైబిల్ విత్ మీ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కటి మర్చిపోవద్దు, ఆ యెహోవా పైన నిరీక్షణ ఉంచిన నీవు నీ పాస్ట్ లైఫ్ లో
ప్రీవియస్ గా మిరాకిల్స్ చూసిన నీవు, ఈ బైబిల్ నిండా మిరాకిల్స్ తెలుసుకున్న నీవు ఒక్కటి మాత్రం విశ్వసించాలి, ఆయన బాహుమాలం ఏ మాత్రం కూడా తక్కువ కాలేదు. నీ పరిస్థితి నుంచి విడిపించే దగిన దేవుడు కేవలం ఆయన మాత్రమే. అదే విశ్వాసంతో, అదే నిరీక్షణతో ఈరోజు అందరూ కూడా సంతోషంగా గడపాలని కోరుచు తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.